నమస్తే సౌమ్యక్క, ఎప్పటిలెక్కనే లాస్ట్ ఇయర్ వచ్చిన మళ్ళీ ఈ ఏడాది కూడా వచ్చేసినాం. చూస్తున్నావు కదా గణపతి 19.5 అడుగుల ఎత్తు, 21 కేజీల లడ్డు. ఇప్పటిదాకా మేము ఆడ పూజ చేసుకున్నాం, పొద్దుగాలనే వచ్చినాం. లాస్ట్ ఇయర్ కొంచెం లేట్ వచ్చినాం కానీ ఈ ఇయర్ పొద్దుగాలని రమ్మన్నారని పొద్దుగాలని వచ్చినాం, ఆనబడేటట్టుందని. ఇప్పుడు ఆ క్రేన్ తోని సాయంతో తీసుకొచ్చి దాని మీద కూర్చుంటే పెట్టిండ్రు, పెద్ద దండ కూడా వేసిండ్రక్క. ఈ బాలాపూర్ లడ్డు ఎంత ఫేమస్ అంటే గణపతి పండుగ అంటే యాదకొచ్చేటి రెండు, ఒకటి ఖైరతాబాద్ గణపతి, 2 బాలాపూర్ లడ్డు. గణపతి పండుగ ఏడేడైతే చేసుకుంటారో ఆడాడ ఈ గణపతి గురించి, ఈ లడ్డు గురించి మాట్లాడుకుంటారు. అక్క లాస్ట్ ఇయర్ లడ్డు కొనుక్కున్న వాళ్ళకు 2 కేజీల వెండి పల్లెం కూడా ఇచ్చిండ్రు. మరి ఈసారి పెట్టిండ్రో లేదో, లడ్డు అయితే ఆడ కానొస్తలేదు. వర్షం పడుతుందని ఖరాబ్ అవుతుందని తీసేసిరు కావచ్చు. నేను అడుగుతా, లడ్డుని ఏం చేసిండ్రు, లడ్డుతో వెండి పల్లెం ఇస్తుండ్రా లేదా అని అడుగుతా. ఆగో చూసినావా, నేను అనుడే ఆలస్యం లేదు, వాళ్ళు మాట వాడేటట్లేరు. ఇస్తున్నారు అని చెప్తుండ్రు, ఇస్తుండ్రట. లాస్ట్ ఇయర్ ఇచ్చారు కదా, ఈ ఇయర్ కూడా ఇస్తారా? సరే, మరి మీరేనా దీనికి పెద్దలు, లీడర్లు ఎవరు? మీరు కూడా ఇంట్లో మెంబర్లే కదా. అయితే మరి నువ్వు కావాలా మాకు? ఇట్లా ఇగో మరి గట్ల లడ్డు తీసుకున్నావు, మంచిగా సంపద పొందిన గడ సాటుకుంటే ఎట్లా? ఏం చెప్పాలి? ఒక లడ్డు ఎందుకు కొనుక్కున్నావు? లడ్డు కొనుక్కున్నాక ఏమైందో చెప్పాలి కదా. అంతే బాగంటే కొంచెం చెప్పు, మేమేం తీసుకోండి. చెప్పం సీక్రెట్ అది. అబ్బా చూసిన తీసుకొని చూడు, నీకు తెలుస్తుంది. దాంట్లో ఉన్నారు కదా, పాల్గొంటున్నారు కదా. ఎట్లా అన్న ఏంటిదంటే ప్రసాదం వీళ్ళు కొనుక్కున్నారు అనుకో, ఈయన దోస్తు కొంచెం పెడతాడు ఎట్లన్నా, నేను కొనుక్కున్నాడు ఎందుకని అనుకుంటుండు. అంతేనా? చారు పిట్టే ఇట్లా అన్న పెబ్బ మీరేనా? మంచిగా తెల్లగా యూనిఫామ్ వేసుకున్నారు. మీ దేవుడు డ్రెస్ ఇది? రెగ్యులర్ డ్రెస్సా? మరి 11 రోజుల నుంచి దేవుణ్ణి పూజిస్తున్నారు, ఇవాళనేమో టాటా చెప్తున్నారు. ఏమనిపిస్తుంది? ఇది చాలా కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే 365 రోజులు 11 రోజులు చాలా సంతోషంగా ఇక్కడ వచ్చి గడుపుతామండి అందరం. ఎందుకంటే ఈ 11 డేస్ అయిపోయినాక ఎంతైనా చాలా బాధాకరంగా ఉంటుంది. అంతే కదా. మరి అంటే ఇప్పుడు 11 రోజులు ఈ సంవత్సరం అయిపోయినాక 12 రోజుల నుంచి మీరు చాలు చేస్తారు కదా. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి గణపతిని పెట్టాలా, ఇంకా మంచిగా చేయాలని ఆలోచిస్తారా? అది ఒక 2-3 మంత్స్ నుంచే మేము ఆలోచిస్తామండి. ఇక్కడ సెట్టింగ్ ఎలా వేయాలి, గణేష్ని ఇక్కడ తేవాలి, ఇది ఎట్లా ఏర్పాటు ఎలా చేయాలనేది ఎప్పుడైనా 2-3 మంత్స్ నుంచి ఆలోచన ఉంటుంది. మరి ఈ లడ్డును మీరు లడ్డును సెపరేట్ గా తయారు చేస్తారు, వినాయకుని కూడా మీరు సెపరేట్ గా తయారు చేయించుకుంటారా, లేకపోతే ఆడుకోయినాక చూసి మాకు దేవుడు మంచిగా ఉన్నాడు అనుకుంటారా? అదే అక్కడ రెగ్యులర్ గా ఎప్పుడు మన దూల్పేటలో తయారు చేస్తారు, అక్కడ రెగ్యులర్ గా ఎప్పుడు తీసుకొని వచ్చేస్తాం. దానికి మాకు ప్రత్యేకత ఏంటంటే లడ్డు ప్రత్యేకత. వినాయకులు మాకు ప్రత్యేకత అంటే ఏం లేదు. వినాయకుడు మంచి తయారు చేస్తాడు, ఎప్పుడు రెగ్యులర్ తయారు చేస్తాడు, అక్కడికి వెళ్ళి తీసుకొని వస్తాం. అట్లా అనకన్నా దేవుడు వెనకనే ఉన్నాడు, పోయేటప్పుడు అన్న దేవుడు ముఖ్యమా లడ్డు ముఖ్యం మనకు? దేవుడు ఏమనుకోండి, చూసిండ్రా ఎటుకూడగా పెబ్బని దేవుడు ఏమన్నాడు, లడ్డే ముఖ్యం అంటుండు. లడ్డు ముఖ్యం కాబట్టి ఇలా మొత్తం గణపతి పండుగ ఏడేడా చేసుకుంటారు, ఆడ మీ లడ్డు గురించి మాట్లాడుకుంటారు. ఏనో ఉన్నారు మీరు, సిటీ అవతలు ఉన్నారు, సిటీ అంతా ఈడికొచ్చి మిమ్మల్ని చూస్తుంది, ఏమనిపిస్తుంది మీకు? ఎందుకంటే ఇది ఎంతో మాకు సంతోషంగా ఉంటుంది. ఈ లడ్డును మేము బంగారు లడ్డుగా పిలుచుకుంటామండి. ఎందుకంటే మాకు ఇది ప్రపంచంలో ఒక ప్రత్యేక పేరు తెచ్చిపెట్టింది. ఎందుకంటే మేము ఎక్కడ వెళ్ళినా బాలాపూర్ అంటే ఈ లడ్డు బాలాపూర్ అని కూడా పిలుస్తున్నారు. అంటే ఎందుకంటే సంతోషంగా ఫీల్ అవుతారు ప్రతి ఒక్క బాలాపూర్ విలేజ్. అగో అన్న చెప్పిన బంగారు లడ్డు పెట్టిండ్రు. వెండి పల్లెం కూడా ఉంది సౌమ్యక్క. అది ఎన్ని కేజీలు? 21 కేజీలా లడ్డు? 21 కేజీ లడ్డు, 2 కిలోస్ వెండి, అది బెండి పల్లెం. మళ్ళా పల్లెం 2 కిలోలు. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది లడ్డు? 21. ఎప్పుడైనా 21 ఉంటుంది. అదొక లెక్క మీకు అందాజా, అది దాటది పెరగది. మరి వినాయకుడి విగ్రహం ఎత్తు పెంచుతారా తగ్గిస్తారా? ఎప్పుడు 19 ఫీట్స్ ఉంటుంది, అంతకన్నా పిచ్చేది ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తుంది నాకు. గత సంవత్సరం ఒక 1 అవర్ లేట్ అయిందండి. ఎందుకంటే ఈ 1 అవర్ వల్ల ఉన్న సిటీలో ఉన్న వినాయకులు కొద్దిగా ఇబ్బంది కలిగినది లాస్ట్ ఇయర్. అందుకే ఈసారి ఎవరికి ఇబ్బంది కలగదని ఒక 1 అవర్ ముందు కూడా తీసేయడం. అబ్బా ఎంత మంచిగా చూసిరా. లాస్ట్ ఇయర్ 1 గంట లేట్ అయింది, లేట్ అయిపోతే మిగతా వాళ్ళందరికి ఇబ్బంది అయింది కదా. ఈసారి అట్లా ఇబ్బంది కావద్దని ముందుగానే స్టార్ట్ చేసిండ్రు. వర్షం పడితే ఏం పడదండి, దేవుని దయ ఉంది. ఎప్పుడే ఈ రోజు నిన్న రాత్రి పడేసింది కాబట్టి ఇప్పుడు పడదు. రాత్రి ఎంత పడాలో అంత పడిపించింది కాబట్టి ఇప్పుడు పొద్దుగాల పడదని చెప్తున్నాడు. మరి మీ దేవుడిని ఏం కోరుకున్నావు చెప్పు? అందరూ మంచిగా ఉండాలి అని కోరుకున్నారు. అందరు మంచిగా ఉండాలా, అందులో నేను ఉండాలనుకున్నా. మీ దేవుడికి టాటా చెప్పేసి. టాటా చెప్పడానికి టైం ఉందండి. 10:30 అంటే మేము వినాయకుడు సాగర్ వైపు వెళ్ళి వినాయకుడు చేసేయడానికి తెల్లారు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, అప్పుడు బాబాయ్ చెప్తాం. ఇంకా టైం లేదు. మా ఎర్లీ మార్నింగ్ 6:30కి పడ్డది. అమ్మో, లాస్ట్ ఏడాది 7:30కి నుంచి స్టార్ట్ అయితే తెల్లారు 6:30కి పడ్డదా?
అబ్బా మొత్తం ఇక డించాక్ పోయేటప్పుడు అలసిపోయి ఉంటారు మేడం ఇక్కడ ఉంటారు. రోజు భజన చేస్తుండేనా? రోజు భజన చేస్తారు ఇక్కడ కంపల్సరీ. ఇక్కడ 10 నుంచి 11 వరకు 1 అవర్ కంపల్సరీ పూజ, ఇది భజన కంపల్సరీ ఉంటుంది ఇక్కడ. దేవుడి పాటలు కంపల్సరీ. అవా వీళ్ళందరూ వస్తుండేనా? అందరు వస్తారు ఇక్కడ, కమిటీ మెంబర్లు అందరూ వచ్చి ఇక్కడ భజన నిర్వహిస్తారు. మీరు ఎప్పటి నుంచి అసోసియేషన్ ఉన్నది? ఇది 80 నుంచి ఉన్నది అసోసియేషన్. నేను ఇన్న ఏంటంటే 1880లో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొచ్చని పర్మిషన్ వచ్చినాక ఫస్ట్ పడ్డ గణపతి బాలాపూర్ గణపతి, అవునా? అబ్బా కుతి తీరిందిగా, పటాకులు పట్ట కొట్టిండ్రు. సౌమ్యక్క 1880లో హుస్సేన్ సాగర్ లో పర్మిషన్ వచ్చిన తర్వాత బాలాపూర్ గణపతి ఫస్ట్ నిమజ్జనం అయింది, అందుకోసమే దీన్ని ప్రారంభ గణపతి కూడా అంటారు, అవునా? దీని ప్రథమ గణేశుడు, ప్రారంభ గణేశుడు కూడా అంటారు. అది ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత యూనివర్సిటీలో ఒక వినాయకులు బయలుదేరడం జరుగుతుంది. మీరే ఊరేగింపు స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 1994లో లడ్డు వేలం స్టార్ట్ చేశారు. లడ్డు యాక్షన్ కూడా ఇక్కడనే స్టార్ట్ అయింది. మరి నువ్వు గణపతి పెట్టేందుకు పెద్దవు కదా, మరి లడ్డు కొనుక్కునేందుకు పెద్దవు కాదా? ఏం మేడం అర్థం కాలేదు. ఇగో గీన చూడు, వీళ్ళ ఇంటోళ్ళు ఫోన్ చేసిండ్రు, నువ్వు మాట్లాడు ఏం మంచిగా అనిపించిందో నేను అడుగుతారు, నువ్వు చెప్పంటుండు. వాళ్ళ ఇంటోళ్ళు బెదిరిస్తారా మీ నన్ను అడుగుదాం. సరే మీ ఇంటోళ్ళు ఏం చెప్పమన్నారా చెప్పు. ఏం చెప్పాం మేడం, ఇంటికెళ్ళి ఫోన్ వస్తుంది. చూసిండ్రా, సావిత్రి మాట్లాడించిన నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంటికెళ్ళి ఫోన్ వస్తుందని భయపడుతుండు. ఏం కాదు ఏమనుకుర్రు, మాట్లాడింది ఫస్ట్ మీ ఆయనతోనే మాట్లాడిపించిన. మరి లడ్డు పోతుంది, లడ్డును మీరు తీసుకున్న వాళ్ళు అందరికి మీకు ప్రసాదం పెడతారా? మీరున్న మెంబర్ల కన్నా పెడతారా లేకపోతే ఆలకుండా పోతారా? లడ్డు కొన్న వాళ్ళందరికీ, లడ్డు కొన్న వాళ్ళైతే ఇక్కడ లడ్డు మాకు కొంత పంచి మాకు ఇస్తారు. కమిటీ మెంబర్లకి, ఇక్కడ బంధువులకి, లడ్డు కొన్న వాళ్ళందరికీ పంచుతారండి. మరి ఎప్పుడు మీ ఊరోళ్ళకి ఇస్తుండే కదా, గత కొన్ని సంవత్సరాల నుంచి వేరే ఏరియాలకు వేరే ఊరోళ్ళకి గిడిస్తున్నారు కదా, ఎందుకట్లా? ఈ అందరికి ఛాన్స్ ఉండాలి కదా మేడం, అందరికి మన ఒక ఊరికే శాశ్వతం కాకుండా అందరూ ఈ లడ్డు దక్కించుకోవాలి, అందరు సుఖశాంతులు ఉండాలని బయటి వ్యక్తులకు కూడా ఛాన్స్ ఇవ్వదు. ఇది ముస్లిం సోదరులు కూడా ఈ లడ్డు యాక్షన్ లో పాల్గొనడం జరిగిందండి. అన్న చెప్పిండు ముస్లిం సోదరులని 2001 సంవత్సరంలో ఇద్దరు ముస్లిం ఫ్యామిలీస్ 2001లో కొనుక్కున్నారు లడ్డు, అవునా? వాళ్ళని అడిగితేనట మనం అందరం ఒకటే కదా, అందుకోసం మనం కూడా లడ్డు కొనుక్కోవాలా, మాకద్ద పుణ్యం అని అన్నారు కదా. బాలాపూర్ చూసిండ్రా, వీళ్ళు ఎంత మంచోళ్ళు అయితే బయట వాళ్ళని కొనిపించుకుంటుండ్రు, ముస్లిం వాళ్ళని కొనిపించిండ్రు, గ్రేట్. మరి ఎప్పుడు వేలంపాట ఎప్పుడైతుంది ఆడ? ఇప్పుడైతే పలసగానే ఉన్నారు జనంగా, నాడుకోయినాక ఉయ్యాల ఊగుతారు బొడ్రాయి కాడ. ఎంతసేపు పడుతుంది? 9:30కి స్టార్ట్ అవుతుంది. 9:30కి లడ్డు యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ప్రారంభ ధర 1010 110 100 రూపాయలు మిస్ అయినా 1116 స్టార్ట్ చేస్తారు. ఎంత దాకా పోతుంది అనుకుంటారు? 1,00,000 రూపాయల వరకు వెళ్తుందని మేము అనుకుంటున్నాం. లక్ష అంటే ఏంది? లాస్ట్ ఇయర్ 10,32,000 పోయింది. లక్ష అంటే 11,36,000 అంటే అమ్మా, వీళ్ళు చూసిండ్రా, 10 లక్షల మీద 1,00,000 వేసుకున్నారు అంటే వాళ్ళ 10 కన్ఫర్మ్ పక్క, దాని తర్వాతనే అవుతుందని చెప్పేసి ఆ 11 అనలేక 1,00,000 మీదనే అవుతుందని చెప్తారు. సరే 11 లక్షలు అయితే ఎంత అవుతుందో మరి ఆ లడ్డు కొనుక్కున్న మాకు కూడా ప్రసాదం పెట్టిపోయావా? కంపల్సరీ ఇప్పిస్తారు మీతో. ఏమో లాస్ట్ ఇయర్ మాకు ప్రసాదం పెట్టియాలి, ఈసారి పెట్టిస్తా కంపల్సరీ. సౌమ్యక్క మనకు ప్రసాదం పెట్టిస్తారట. అయితే లాస్ట్ ఇయర్ నేను అనకపోతే ఫీల్ అవుతారు ఇడ. సౌమ్యక్క లాస్ట్ ఇయర్ ఎవరు కొనుక్కున్నారో వాళ్ళ పేరు ఎన్ని లక్షలకు కొనుక్కున్నారో అది పెట్టిండ్రు. మళ్ళా గిడ ఒక బోర్డు నేను చూపిస్తా, ఒక్కొక్కల పేర్లు నాకు తెలియదు కదా, అందరి పేర్లు నేను చూపిస్తా. చూసినావా, ఇక్కడ చూడు 1994 నుంచి 2015 దాకున్నారక్క. లాస్ట్ ఇయర్ ఈ బోర్డు పెట్టలే, మరి ఈ ఇయరే పెట్టిండ్రు. కొలన్ మోహన్ రెడ్డి 450 రూపాయలతో స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆయననే కొనుక్కున్నాడు 4,500. అయితే ఈడ ఒక స్టోరీ అక్క. కొలన్ మోహన్ రెడ్డి ఏం చెప్పిండట, ఫస్ట్ కొనుక్కున్నాడట 450 రూపాయలు అంటే అది అందరికి సర్వసాధారణం అని చెప్పేసి ఊకున్నారు. 4,500 అయినాక అప్పుడు అడిగినరట, ఎందుకు గంత ధర పెట్టి కొనుక్కున్నావు అంటే, నా పంటలు మంచిగా వండినాయి, నా ఇల్లు మంచిగా పెద్దగా అయింది, అందుకోసమే కొనుక్కున్నాడట. ఇగో ఆ కొలన్ మోహన్ రెడ్డి అన్న ఏడేడున్నాడంటే 1 2 3 ఏడున్నవే అన్నావు 4 అవ్వరు బెండ్రే 4 సార్లు అన్ననే కొనుక్కున్నాడు. అయ్యో ఆగో 2004లో కూడా కొనుక్కున్నాడు, మర్చిపోయినా. 5 సార్లు అన్న కొనుక్కున్నాడంటే ఇక చూడు బాలాపూర్ లడ్డు డిమాండ్ ఎట్లున్నదో. బంగారు లడ్డు ఎండిపల్లెంలో కొనుక్కున్నారు.
ఇక తీగల కృష్ణారెడ్డి సార్ లాస్ట్ ఇయర్ మన మంగ్లీని మనం చందాలు వసూలు చేసి ఎమ్మెల్యే చేద్దాం అనుకున్నాం కానీ అది అయ్యేటట్టు లేదు. ఎమ్మెల్యే కొనుక్కున్నాడు. లాస్ట్ ఇయర్ ఈ అన్న కల్లెం మదన్ మోహన్ రెడ్డి 10,32,000 ఈ 10,32,000 దాటిపోయి 11 లక్షలు దాటైతుందని ఈ గణేష్ మండలి పెబ్బ చెప్పిండు. ఈడక్క బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఖర్చు చేసిన వివరాలు అంటే ఈ పైసలు వస్తాయి కదా లడ్డు, ఆ లడ్డు పైసలతో ఏమేం చేసిండ్రంటే హనుమాన్ మందిర్ కట్టించిండ్రట, లక్ష్మీ గణపతి మందిర్ కట్టించిండ్రు. అవన్నీ 1,45,000తోని గణేష్ చౌకు, శివాలయం అంటే శివుని గుడి. అమ్మ అటమున్నావు నాకు గానొత్తలేదు. చూసినా మహంకాళి మందిరానికి 1,00,000. ఇంకొకటి ఏంటిది 8,500. అయ్యో నేను ఉల్టపడ చెప్తున్నా. మహబూబ్ నగర్ వరద బాధితులకు 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు. మహంకాళి మందిరంకు 8,55,000 ఇచ్చిండ్రు. వేణుగోపాల స్వామి దేవాలయంకేమో 1,12,000, శివాలయానికి గుడికేమో 1,36,000. పోలీసు అన్న అడ్డం ఉన్నవే అక్కడ నాకు గానత్తలేదు, జరుగు జరుగు. బాలాపూర్ హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కి 1,45,000. మళ్ళా గణేష్ చౌక్ అంటే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి 80,000. మొత్తం ఖర్చు ఎంత అంటే 38,83,000. ఈ లడ్డు పైసలు ఏమేం చేసిండ్రు అనేదానికి ఆడ కూడా బోర్డు పెట్టిండ్రు. ఎవరెవరు కొనుక్కున్నారు అనేదానికి కూడా ఇక్కడ బోర్డు పెట్టిండ్రు. చూసినావు ఈడ చిన్న ట్రక్ నిండా పూలు రెడీ చేసి పెట్టుకున్నారు. దేవుడి మీద పోయేటప్పుడు మంచిగా చల్లగలిగి వర్షం పడుతుంది. ఇక దేవుడు ఇన్ని రోజులు మంచిగా వర్షాలు పడలేవు కాబట్టి వర్షాలు కూడా పడిపిస్తుండు. వీళ్ళు పువ్వులతో రెడీగా పెట్టుకున్నారు. ఈ అన్ననేమో నాతో పొడవ దిగుతుండు. ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? అట్లా కాదు, దేవుని పొడవ దించుకో. ఈ 9:30 అంటే అక్క 9:30 అంటే 9 దాకా వేసుకుందాం. 9కి కంపల్సరీ లడ్డు వేలం పాట వాడతారు. లడ్డు వేలం పాట వాడతారు కాబట్టి అప్పుడు మనం లడ్డు వేలం వేసేటప్పుడు ఎవరు అలుకుతారో ఎంత కొనుక్కున్నారో మనం అప్పుడు తెలుసుకుందాం. నేను పోతున్నా మరి, టాటా.